మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి, ఈ మకర రాశి వారి అందరికీ కూడా మన ఛానల్ తరపున అందరికీ కూడా ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మకర రాశి వారికి అందరికీ కూడా మనకి షష్టగ్రహ కూటమి పట్టింది. రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత ఈ యొక్క కేతువు కన్యరాశిలో ఉండడం జరుగుతోంది. ఒకే కక్షలో ఏర్పడినటువంటి ఈ గ్రహాలన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమిగా ఏర్పడి అనేకమైనటువంటి దుష్ఫలితాలని సత్ఫలితాలని ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా గురుడు పంచమ స్థితిగతుడై మే 30, 2025 సంవత్సరం దాకా ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క గురుడు షష్ఠ స్థితిగతుడై మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వడు. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం మార్చి 29, 2025 సంవత్సరం నుంచి శని మనకి ఈ యొక్క కుంభం నుంచి మీనంలోకి ఉండడం, మే 14, 2025 సంవత్సరం తర్వాత ఈ కేతువు కన్య నుంచి మీకు ఈ సింహరాశిలోకి రావడము, దానివల్ల అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన తరచుగా డిప్రెషన్స్కి వెళ్ళడము, అలాగే చక్కగా ఈ యొక్క నీరసము ఇలాంటివన్నీ కూడా ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము అనేటటువంటివి చేస్తారు. అయితే అప్పుడప్పుడు డిప్రెషన్స్ అధికంగా ఉండడం వల్ల డిప్రెషన్స్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడానికి కూడా వెనుకాడరు. కాబట్టి ఒంటరిగా ఈ మకర రాశి వాళ్ళు ఉండకూడదు, అందరితో కలిసి ఉండండి. ఇకపోతే ఈ యొక్క ఇళ్ళు చాలామంది కొన్నారు, వాటి ఈఎంఐలు కట్టడంలో బిజీగా ఉన్నారు. మరి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు, ధనానికి ఇబ్బంది ఉండదు. అనేక రకాలుగా అనేక రకమైనటువంటి సోర్సెస్ ద్వారా మీకు ఈ ధనం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని మనకి మార్చి 29, 2025 సంవత్సరంలో, అంటే ఈ షష్టగ్రహ కూటమి పట్టిన రోజు నుంచి పోతోంది. కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే, చక్కగా ఈ ఏలినాటి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే చక్కగా దశ మహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.